హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది అండ్ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కూడా. ఓకేనా? సో, టాపిక్ వచ్చేసి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి వడ్డానం కొనడం ఇంత ఈజీనా? సో, నేనిదేమి జోక్‌గా చెప్పట్లేదండి. నిజంగానే చెప్తున్నాను. యాక్చువల్‌గా వడ్డానం అనేది మన మిడిల్ క్లాస్ వాళ్ళు అస్సల కొనుక్కోలేము. ఎందుకంటే అది చాలా పెద్ద ఐటెమ్ అనమాట. అందరికీ తెలిసిన విషయమే కదా అది. సో, నాట్ లెస్ దాన్ 100 గ్రామ్స్ అయితే అట్‌లీస్ట్ కావాలి వడ్డానానికి. అదైతే క్లియర్ కదా! నాకు తెలిసినంత వరకు 100 గ్రామ్స్ ఉండాలి ఖచ్చితంగా. నేనైతే ఇలాగే అనుకున్నాను. కానీ నాకు రీసెంట్‌గా ఏం తెలిసిందంటే ఆహ్, నాకు చాలా విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది కూడా. సో, మనం కూడా ఎఫర్డ్ చేయొచ్చు అని అనిపించింది ఇది విన్నప్పుడు. రీసెంట్‌గా నేను గోల్డ్ షాప్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కస్టమర్ అయితే సో, నేనేదో నా వర్క్ మీద నేను వెళ్ళాను. ఆ టైంలో ఒకళ్ళు వడ్డానం సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకొని దాని డీటెయిల్స్ అండ్ అన్నీ అయిపోయిన తర్వాత నేను చూసాననమాట వాళ్ళని. ఇంక లాస్ట్ ఫైనల్‌గా బిల్లింగ్, డెలివరీ ఆ టైంలో అక్కడున్నారనమాట ఆ ప్రాసెస్‌లో వాళ్ళు. సో, అయితే నేను అక్కడ చూసిందేంటంటే వడ్డానం ఆహ్, కంప్లీట్‌గా మొత్తం గోల్డ్ కాదు. మనకి ఫ్రంట్ ఏదైతే ఆహ్, బెల్ట్ ఉంటదో, ఫ్రంట్ డిజైన్ ఏదైతే ఇలా ఉంటదో అదంతా గోల్డ్. అండ్ బ్యాక్ సైడ్ అటు ఇటు వచ్చే బెల్ట్ ఉంటది కదా! అది సిల్వర్ అంట. ఇక్కడంతా కూడా మంచిగా లక్ష్మీదేవిలు అవి మంచి డిజైన్ వచ్చింది. చాలా బావుంది. అయితే నేనేమనుకున్నానంటే చాలా బావుందిది. చాలా వెయిట్ పెట్టి తీసుకొనుంటారు అనుకున్నా. కానీ నాకు తెలిసిందేంటంటే ఈ సైడ్స్ తీసేసున్నాయన్నమాట. రిమూవ్ చేసున్నాయి. ఓన్లీ సెంటర్ పీస్ మాత్రమే ఉంది. విడిగా ఉంది. అండ్ అవి అయితే లేవన్నమాట. నాకప్పుడు డౌటొచ్చి నేను అక్కడ ఉంటారు కదా! స్టాఫ్ వాళ్ళని అడిగాను. అడిగితే వాళ్ళు సెంటర్ పీస్ మాత్రమే తీసుకున్నారండి. సైడ్స్‌దేంటంటే సిల్వర్‌లో చేయించేసుకుంటారు. సిల్వర్ చేయించుకొని దాని మీద గోల్డ్ ప్లేటెడ్ చేస్తారనమాట. సో, ఆ ప్రాసెస్ ఫాలో అవుతారు. సో, చాలామంది ఇలాగే చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు చాలా ట్రెండ్ కూడాని. అంటే మొత్తం మనం గోల్డే ఎఫర్డ్ చేయాలంటే మనకి కష్టమైపోతుంది కదా! సో, అందుకని ఈ మిడిల్ పార్ట్ అంటే ఫ్రంట్‌కొచ్చే పార్ట్ ఏదైతే ఉందో దాన్ని గోల్డ్ తీసుకొని అండ్ సైడ్ నుంచి బెల్ట్ అంతా బ్యాక్ సైడ్‌కెళ్తుంది కదా! అది సిల్వర్‌లో తీసుకుంటారంట. సిల్వర్‌లో తీసుకొని గోల్డ్ ప్లేటెడ్ చేయించుకుంటారంట. జస్ట్ ఆ సైడ్స్ దానికైతే ఒక 30, 40,000 అవుతదంట. సిల్వర్‌ది కాబట్టి బెల్ట్‌కి. ఓకేనా? అండ్ ఈ మిడిల్ పార్ట్‌కొచ్చేసరికి ఈ సెంటర్‌ది మనకి ఒక హారం వెయిట్‌లో తీసేసుకోవచ్చంట. హారం అంటే మనం ఎంతలో తీసుకుంటాం? ఒక 49 గ్రామ్స్, 48 గ్రామ్స్ అంటే 6 కాసులు అలా తీసుకుంటాం గదా! సో, ఆ వెయిట్‌లో తీసేసుకోవచ్చంట. అంటే అబోవ్ 50 అనమాట. 50 అబోవ్‌లో తీసేసుకోవచ్చు. అంటే నేనిక్కడ మరీ 50 అబోవ్ అంటే కొంచెం అంత స్ట్రాంగ్ రాదు కాబట్టి నేనేం చెప్తానంటే ఒక 7, 8 కాసులు అంటే 7 ఆర్ 8 కాసులు. 7 8s are 42 or 8 7s are 56. సారీ 7-8 కాదు. 7, 8 కాసులు కాదు. మామూలుగా 50 అనుకుంటేనే మనకి 42 అవుతుంది కాబట్టి 8-9 8 ఆర్ 9 కాసులు అనుకోండి. 8 8s are 64 ఆర్ 9 8s are 72 గ్రామ్స్. ఎయిదర్ దిస్ ఆర్ దిస్. ఈ 2 వెయిట్స్‌లో మనం తీసుకోవచ్చు. ఈ మిడిల్ సెంటర్ పార్ట్‌లో ఉండే వడ్డానం అనమాట. సో, అది మనకి వెయిట్ అనేది కరెక్ట్‌గా ఉంటుందనమాట. ఎందుకంటే ఒక హారం వెయిట్ కన్నా ఎక్కువే ఉండాలి కదండీ దానికి. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. లేదు అనుకుంటే మళ్ళీ తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ వస్తాయన్నమాట. సో, అప్పుడప్పుడు పెట్టేదైనప్పటికీ మనకి ఏదైనా తగులుకొని విరిగిపోవడం అలాంటివి వస్తే బాగుండదు కాబట్టి
64 ఆర్ 72 గ్రామ్స్‌కి బావుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే నాకు అలా అనిపించిందనమాట. కొంచెం ఐడియా ఉంది కదా! హారం ఎంత వెయిట్ ఉంటుంది, బ్యాంగిల్స్ ఎంత వెయిట్‌లో తీసుకోవచ్చని. దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాననమాట. సో, ఇక్కడ 72 గ్రామ్స్ అనుకున్నాం కదండీ! 72 గ్రామ్స్ అంటే మనకి 9 కాసులనమాట. 9 కాసులు. సో, ఇది మనము ఫిక్స్ చేసుకుందాము. ఇది తీసుకోవాలి అనుకుందాము. సో, ఇది తీసుకోవాలంటే మనకి 100తో పోల్చుకుంటే 72 బెటరే కాబట్టి ఇంకా ఈజీ అని చెప్పాననమాట ఈ ట్రిక్ వల్ల. సో, ఇదైతే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇప్పుడున్న రోజుల్లో 72 ఎక్కువ కదండీ అనుకోవచ్చు. కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ మరి 100 కన్నా 100 పెట్టి తీసుకునే దానికన్నా ఇది బెటరే కదా! సైడ్స్‌వి అలా తీసుకోవచ్చు కదా అనిపించింది. అంటే వడ్డానం డ్రీమ్ ఉన్న వాళ్ళకైతే ఇది హ్యాపీ న్యూసే అండి. చాలామందికి ఇప్పటికే తెలిసుండొచ్చు. కానీ నాకైతే రీసెంట్‌గానే తెలిసింది. కాబట్టి మీకు వెంటనే షేర్ చేసుకుంటున్నాననమాట. సో, ఈ 72 గ్రామ్స్‌ని ఎలా అక్యుములేట్ చేసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అది కూడా ఓల్డ్ గోల్డ్ అది ఎలాంటిది పెట్టకుండా ఎలా తీసుకోవాలనేది నేనిప్పుడు చెప్తాను. సో, 72 గ్రామ్స్ అంటే మనము ఒక మంత్‌కి 2 గ్రామ్స్ సేవ్ చేసుకోవాలి. 2 గ్రామ్స్ అనేది కాయిన్ రూపంలో తీసుకున్నా, లేదంటే మనము గోల్డ్ స్కీమ్ కట్టినా కూడా 2 గ్రామ్స్ అయితే చేసుకోవాలనమాట. అప్పుడు 12 మంత్స్‌కి ఎంతవుతుంది? 2 ఇంటూ 12 24 గ్రామ్స్ అవుతుంది. అవునా? అంటే 12 మంత్స్‌కి 24 గ్రామ్స్. అంటే ఇలాంటి 24 గ్రామ్స్ మనకి 3 వచ్చాయనుకోండి, అప్పుడు మనకి 72 వస్తది. అంటే 24 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 72 గ్రామ్స్. దట్ మీన్స్ 3 ఇయర్స్ పడతదనమాట. 3 ఇయర్స్‌లో మనకి 72 గ్రామ్స్ అనేది అక్యుములేట్ అయిపోతది. అవునా? ఇది చాలా కాలిక్యులేషన్ ఈజీగానే అనిపించినప్పటికీ మంత్లీ 2 గ్రామ్స్ అనేది సేవ్ చేయడం కొంచెం కష్టమవుతుంది. సో, ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న రేట్ ప్రకారం అయితే మంత్లీ 2 గ్రామ్స్ సేవ్ చేయాలంటే ఒక గ్రామ్ 14,000 కాబట్టి 14,000 మీద సంథింగ్ ఉందనుకోండి. బట్ నేను 14,000కి కాలిక్యులేట్ చేస్తున్నాను. 14,000 ఇంటూ 2 గ్రామ్స్ అంటే 28,000 అనేది మనము మంత్‌కి సేవ్ చేసుకోవాలనమాట. అంటే మనకి పెద్ద ఐటెమ్ కొనాలనుకున్నప్పుడు ఈ ప్లానింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నేను 10,000 పే చేస్తానంటే మాత్రం రాదు కాబట్టి 28,000 అనేది ఈజీగా మనము సేవ్ చేయాల్సి ఉంటది. ఈజీగా పడతది. ఈజీగా సేవ్ చేయొచ్చు అని నేను చెప్పట్లేదు. ఈజీగా ఇంత పెట్టాల్సొస్తది. సో, పెరిగిన దాన్ని బట్టి మంత్లీ 30 పెట్టాల్సొచ్చినా అది ఆశ్చర్యం ఏం కాదు. ఎందుకంటే మంత్లీ ఒకే రేట్ ఉండట్లేదు కాబట్టి 30 అయినా అవ్వచ్చిది. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మీరు మంత్‌కి 2 గ్రామ్స్ ఎలా అయినా మనము తీసుకోవాలి అనేది మాత్రం ఇక్కడ చాలా ఖచ్చితంగా నేను చెప్తున్నాననమాట. అలా అయితే మనకి 72 గ్రామ్స్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఓకేనా? సో, ఈ 72 గ్రామ్స్‌ను మనకి స్కీమ్‌లో పెట్టుకుంటే మనకి వీఏ చార్జెస్ అనేది పడకుండా వస్తది. కానీ మనం ఇలాగా మంత్లీ 2 గ్రామ్స్ కాయిన్స్ తెచ్చుకున్నట్టయితే ఈ గ్రామ్స్‌ని తీసుకెళ్ళి మనము డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుకోవాలి. డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుకుంటే అప్పుడు మనకి వీఏ లేకుండా మనకి తీసుకోవచ్చనమాట ఈ వడ్డానం అనేది. ఆఫ్టర్ 11 మంత్స్. వీఏ 0%లో తీసేసుకోవచ్చనమాట. ఆఫ్టర్ 11 మంత్స్. అంటే ఇక్కడ 3 ఇయర్స్ ప్లస్ 11 మంత్స్ కలుపుకుంటే 4 ఇయర్స్ పట్టింది. 4 ఇయర్స్‌లో మనకి వడ్డానం వచ్చేస్తుందనమాట. సో, ఈ ప్రాసెస్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పేయండి. సో, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంత అమౌంట్ ఎలా వస్తుందండి? అవ్వదనుకుంటే గనక మీరు చేయాల్సిందేంటంటే మీరు మంత్లీ 2 గ్రామ్స్ అనేది పెట్టుకోవద్దు. మంత్లీ 2 గ్రామ్స్ కాకపోయినా 1 గ్రామ్ అన్నా తీసుకోండి. 3 ఇయర్స్ అలా 6 అవుతుంది. ఓకేనా? మంత్లీ 1 గ్రామ్ కూడా కష్టం అని అనుకుంటే మాత్రం ఇలాంటి పెద్ద ఐటెమ్స్ అనేది కుదరదండి. సో, నేను చెప్పాలనుకున్నదైతే ఇది. సో, మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలి అని చెప్పాను కాబట్టి నేను ఈ విధంగా కూడా చెప్పాననమాట. సో, మీకు వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి.
సో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూసారంటే నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ విధంగా వడ్డానం కొనడానికి నేనైతే ఈ విధంగా ప్లాన్ చేశాను. సో ఖచ్చితంగా నేను గనక స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ వీడియోస్‌లో మీకు చెప్తాను. ఓకేనా? సో ఇదే విధంగా మనము స్కీమ్‌లో గూడా జాయిన్ అవ్వచ్చు. స్కీమ్ జాయిన్ అయితే 11 మంత్స్‌కి స్కీమ్ కట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అక్కడ ఆర్నమెంట్ తీసుకోకుండా మళ్ళీ ఇంకొక స్కీమ్ కట్టాలి. మళ్ళీ ఇంకొక స్కీమ్ కట్టాలి. అలాగా 3 ఇయర్స్ కూడా మనము 20,000 చొప్పున 3 ఇయర్స్ సారీ 20 కాదు 25 చొప్పున 3 ఇయర్స్ స్కీమ్ కట్టినా మనకి వస్తదనమాట. సో ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. అంటే కొంచెం వీఏ అనేది అక్కడే స్కీమ్‌లో లెస్ అయిపోతుంది కాబట్టి ఆ ప్రాసెస్ కూడా ఫాలో అవ్వచ్చు. సో థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.